వెల్కమ్ టు మెకా 9 టీవీ. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ఇస్లామిక్ చట్టాలు అమలయ్యే దేశం. అక్కడ మహిళలకు స్వేచ్ఛ అనేది ఒక కళ. హిజాబ్ ధరించలేదన్న చిన్న కారణానికే ప్రాణాలు తీసేంత కర్కసత్వం ఉన్న దేశం ఇరాన్. అలాంటి దేశంలో మార్పు కోసం, తమ హక్కుల కోసం అగ్నికరణలా రగులుతున్నారు కుర్దు మహిళలు. చేతికి గాజులు, మెడలో హిజాబ్లు తీసి పారేసి AK-47 తుపాకులు పట్టుకుని, ప్రాణాలను అరచేతిలో పట్టుకుని, కఠినమైన కొండల మధ్య రహస్య స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఏకంగా ఇరాన్ సైన్యంపై వీరు చేస్తున్న సాయుధ పోరాటం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సానుభూతిని కూడగడుతోంది. ఒకవైపు శాంతియుత నిరసనలు, మరోవైపు తుపాకులు చేతపట్టి సాయుధ పోరాటం. ఇలా ద్విముఖ వ్యూహంతో ఇరాన్ పాలకుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నారు. అసలు తుపాకులతో తిరుగుతున్న ఈ కుర్దు మహిళా దళాలు ఎవరు? దశాబ్దాలుగా వారిపై జరుగుతున్న అణిచివేత ఏంటి? ప్రాణాలకు తెగించి మరీ ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు పోరాటం చేస్తున్నారు? అసలు వీరు ఇరాన్ నుంచి ఏం కోరుకుంటున్నారు? ఆడపిల్లలు బయటికి రావాలంటేనే భయపడే దేశం ఇరాన్. కానీ అదే దేశానికి చెందిన ఈ యువతులు మాత్రం ఇప్పుడు సైనికులుగా మారారు. కళ్ళు మినహా శరీరం మొత్తం కప్పుకుని బురకాలను కాదని కాంబాటు డ్రెస్సులు ధరించారు. అందం కోసం అద్దం ముందు కూర్చోవలసిన వయసులో ప్రాణాలు తీసే ఆయుధాలకు పదులు పెడుతున్నారు. వీరంతా ఇరాన్ లోని మైనారిటీ వర్గానికి చెందిన కుర్దు మహిళలు. ఇరాన్ లోని ఇస్లామిక్ ప్రభుత్వ అణచివేతను, నియంతృత్వాన్ని భరించలేక తమ ఇళ్లను, కుటుంబాలను వదిలేసి ఇలా అజ్ఞాతంలోకి వచ్చేశారు. ఇరాన్, ఇరాక్ సరిహద్దుల్లోని దట్టమైన పర్వతాల్లో రహస్య శిబిరాలను ఏర్పాటు చేసుకుని ఇరాన్ పాలకుల పతనమే లక్ష్యంగా తీవ్ర శిక్షణ తీసుకుంటున్నారు. ఈ రహస్య దళాల్లో ఉన్న వారంతా 25 లోపు యువతలే కావటం విశేషం. స్పిన్నర్ రైఫిల్స్, AK-47 రాకెట్ లాంచర్లను అవలీలగా ఆపరేట్ చేస్తారు వీరు. రోజుకు 14 గంటల పాటు అత్యంత కఠినమైన మిలిటరీ ట్రైనింగ్ తీసుకుంటారు. వీరికి శత్రువులు ఎవరో కాదు, స్వయంగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ బలగాలే. ఇరాన్ దళాల కంట పడితే క్షణాల్లో డ్రోన్ దాడులతో లేదా క్షిపణులతో తమ క్యాంపులను నాశనం చేస్తారని వీరికి తెలుసు. అయినా సరే వీరు ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. మాకు ప్రాణభయం లేదు, బానిసలా బతకడం కంటే స్వేచ్ఛ కోసం పోరాడుతూ చనిపోవటం ఎంతో మేలు అని ఈ కుర్దు మహిళలు భీష్మించుకుని కూర్చున్నారు. మరి ఇంతటి ప్రాణాపాయం పొంచి ఉన్న వీరు ఇరాన్ నుంచి అసలు ఏం కోరుకుంటున్నారు అంటే, వీరికి ప్రధానంగా 3 డిమాండ్లున్నాయి. మొదటిది కుర్దిస్తాన్ స్వేచ్ఛ. ఇరాన్ లో కుర్దు వర్గానికి చెందిన ప్రజలపై దశాబ్దాలుగా వివక్ష కొనసాగుతోంది. వారికి స్వయం ప్రతిపత్తి కావాలన్నది ప్రధాన డిమాండ్. ఇక రెండోది, ఇరాన్ లో కరడుగట్టిన ఇస్లామిక్ రిపబ్లిక్ పాలనకు ఎండ్ కార్డ్ వేయడం. మతం పేరుతో మహిళల హక్కులను కాలరాస్తున్న ప్రస్తుత ప్రభుత్వాన్ని కూలదొయ్యాలన్నది వీరి లక్ష్యం. ఇక మూడోది, మహిళలకు పూర్తి స్వేచ్ఛ, సమానత్వం. కేవలం రోడ్లపై నిరసనలు తెలిపితే ఇరాన్ పాలకుల మనసు కరగదని, ఆయుధంతోనే వారికి సమాధానం చెప్పాలన్నది ఈ కుర్దు మహిళా దళాల గట్టి నమ్మకం. నిజానికి ఈ కుర్దు మహిళల సాయుధ పోరాటం ఎప్పటి నుంచో ఉన్న 2022లో జరిగిన ఓ సంఘటన వీరిలో మరింత కసిని పెంచింది. సరిగ్గా హిజాబ్ ధరించలేదన్న నెపంతో ఇరాన్ మొరాలిటీ పోలీసులు 22 ఏళ్ల యువతిని కొట్టి చంపారు. ఆమె కూడా కుర్దు వర్గానికి చెందిన యువతి. ఈ ఘటనతో ఇరాన్ వ్యాప్తంగా కూడా భారీ ఆందోళనలు చెలరేగాయి. ఆ ఆందోళనలను ఇరాన్ ప్రభుత్వం రక్తపాతంతో అణిచివేసింది. ఆ ఉదంతం తరువాత వందలాది మంది కుర్దు యువతులు పెళ్లిళ్లు, చదువులు వదిలేసి తుపాకులు పట్టి ఈ రహస్య దళాల్లో చేరుతున్నారు. తమ జాతిపై, మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలకు ప్రతీకారం తీర్చుకునేందుకు అడవుల్లో కాపు కాస్తున్నారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మిలిటరీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్న ఇరాన్ దళాలను ఎదుర్కోవటం అంత ఆషామాషి కాదు. ఒకవైపు డ్రోన్లనిగా, మరోవైపు క్షిపణి దాడుల భయం. వీటన్నిటిని తట్టుకుంటూ ఈ మహిళలు చేస్తున్న సాయుధ పోరాటం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. వీరి పోరాటం అంతిమంగా ఇరాన్ లో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో, ఈ మహిళల కలలు ఎప్పటికి నెరవేరుతాయో వేచి చూడాలి.